IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒక వీధి చివరికి వెళ్ళి తీసుకోవడం మంచిదా లేదా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదా? షాప్ దగ్గర అంటే చాలా లైన్ నుంచోవాలి కన్నా. ఇప్పుడు అగ్గు ఉంటుంది, అట్లా నుంచుంటాం అగ్గులు. వాడు కళ్ళు తిరిగి పడిపోతాడో తెలియదు, కళ్ళు తిరగకుండా పడిపోతాడో కూడా తెలియదు కదా మనకి. ఆడు పడ్డాడు అనుకో, ఆడి దగ్గరికి ఎవడు వెళ్ళడం. ఇప్పుడు ఎవరు వెళ్తారట, నాకెందుకు ఆడు పాత పోయాడు అని ఎవరు నన్ను వెళ్ళిపోతున్నారు. అసమర్థప్పుడు ఇదే సుఖంగా మనకి. ఇప్పుడు వస్తున్నారు వెళ్ళంపడా వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రభుత్వం బాగా ఏదన్నా కానీ ఇచ్చి వెళ్తున్నారు. ఇదైతే తప్పలేదు నాకైతే. ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే వాహనాల వల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. వాహనాల వల్ల ఎందుకు ఉపయోగం లేదన్న? ఇప్పుడు స్టోర్కి వాళ్ళు నుంచుంటారా? నుంచోరు ఎవరు, నుంచోట్లేదు వరకు నుంచున్నట్టు. ఆ ఏళ్ళ మొదలు పడక చాలా రిస్క్ పడుతున్నారు. ఇప్పుడు ఈ ఆటో దగ్గర అనుకోండి, వాళ్ళు స్కాన్ చేస్తున్నారు, కళ్ళది కూడా పెడుతున్నారు, తీస్తున్నారు, రేషన్ ఇచ్చేస్తున్నారు అమ్మటే. మరీ ఇంటికి వచ్చినప్పుడు తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి బాధ ఉంటే వీళ్ళు రేషన్ కళ్ళు ఏం తీసుకుంటారు? ఇంకా పొద్దున్నే ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం. పొద్దున పూట వస్తారు, సాయంత్రం పూట వస్తారు. వీళ్ళు ఏదో 10ంటికి మేము వర్క్కి వెళ్ళిపోతున్నాము, వాళ్ళు 10ంటికి వస్తున్నారండి, కుదరదు కదా. అది పొద్దున పూట వస్తున్నారు, తీసుకొని వెళ్ళాలి. ఈ ఆపేసుకొని నేను పనికి వెళ్ళిపోతున్నాను, వచ్చాక నేను 11ంటికి వచ్చి తీసుకుంటే వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు అన్నానికి వెళ్ళొద్దు వీళ్ళు. అంటే షాప్ దగ్గర అంటే ఏ టైంలో కూడా వెళ్ళినా కూడా మేము తీసుకునే వాళ్ళం. ఇది అనుకుంటే ఒక టయానికి సాయంత్రం పూట అండి 5ంటి నుంచి మన 4ంటి నుంచి నాకు అంత ఐడియా లేదు. 7, 8 ఇస్తారు. పొద్దున్నే 6, 5కి తెస్తున్నారు అనుకుంటా. 9ంటి వరకు, 10ంటి వరకు, లేదా 12ంటి వరకు. నాకైతే అంత ఐడియా లేదండి, నేను చెప్తున్నా కదా. నేనంటూ వర్క్కి వెళ్ళిపోతున్నా కార్కి, నాకు తెలియదు వాటి గురించి. అసలు ఈ వాహనాలు పెట్టి రేషన్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉందంటారా? కంటిన్యూ చేయాలంటారా వద్దంటారా? మీరు కంటిన్యూ చేసుకుంటేనే బాగానే ఉంటుంది. మరి ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం రేషన్ కల్లా లంచ్ కూర్చునే బదులు మన ఇంటి ముందుగా సందులోకి వస్తుంది కదా, అదే మంచిది కదండి. రేషన్ షాప్ బళ్ళ ద్వారా తీసుకుంటారు కదా, బళ్ళ మీద. ఆ బళ్ళ ద్వారా ఉపయోగం ఉందంటారా రేషన్ ఇవ్వటం వల్ల? వీటి గురించి పెద్దగా నాకే తెలియదు. నేనంటే ఇంటికాడ ఉన్నాను కదా, దాన్ని మీ ఇంటి దగ్గర వాళ్ళు తీసుకుంటారు. దగ్గర తీసుకుంటారు. గతంలో బళ్ళు లేనప్పుడు ఎట్లా తీసుకునేవాళ్ళు? అప్పుడు స్టోర్లోకి వెళ్ళి తీసుకునే వాళ్ళం, లైన్లో నుంచొని. ఆ ఏళ్ళ మధ్యలో పడక అట్టగా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అనేసరికి మనకి ఏమైందంటే ఇంటింటికి వచ్చి ఇచ్చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేకుండా ఉంది. ఇంటింటికి రావట్లేదు వాహనాలు అని చెప్తున్నారు. ఏమోనండి, మొన్న వచ్చిందన్నారు, మరి నాకైతే తెలియదు. మొన్న అడిగితే ఇట్లా వచ్చింది మన ఇంటికి అన్నారు, సరిపోయింది. షాప్ ఎంత దూరం మీ ఇంటి దగ్గర నుంచి? ఒక ½ కిలోమీటర్ ఉండొచ్చు. కొంతమంది ఏమన్నారంటే బళ్ళు ఇంటింటికి రావట్లేదు, ఒక బజార్ చివరని పెట్టి వాళ్ళందరినీ అక్కడ పోగేసి అక్కడ రమ్మని ఇస్తున్నారు అంటూ తిడుతున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు సందుకి ఆపాలన్న ఇబ్బంది. ఏ వాహనం అయినా ఇప్పుడు మనమైనా సందుకి ఇబ్బంది కదా. ఒక సందులో పెట్టినాడు, 2 సందులు వెళ్ళి తీసుకోవచ్చు కదా. అలాగా మరి అలాంటప్పుడు ఇంటింటికి ఇస్తున్నామని ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటూ కొంతమంది అంటున్నారు కదా. ఏమన్నా నాటి గురించి మనకు తెలియదు.